హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. మ్యాక్స్ మూవీలో మాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉంది భయ్య. మూవీ అయితే బాగుంది. రివ్యూలోకి వెళ్తే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన కిచ్చా సుదీప్ 2 నెలల సస్పెన్షన్ తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ లో జాయిన్ అవడానికి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జాయిన్ అవ్వాల్సిన వాడు ముందు రోజు నైట్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆ రోజు నైట్ స్టేషన్ లో ఏం జరిగింది తెలియాలంటే మూవీ చూడాలి. విజయ్ కార్తికేయ ఈ మూవీకి డైరెక్టర్. చిన్న పాయింట్ తో స్టోరీని బాగా బిల్డ్ చేసుకున్నారు. మెయిన్ గా సీన్స్ ని ఎంగేజింగ్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ విషయంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కాబట్టి చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీని యూజ్ చేసుకున్నారు. హీరో అయితే సూపర్ మ్యాన్ లాగా ఏ ప్లేస్ కి కావాలంటే ఆ ప్లేస్ కి జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతాడు. సినిమా అంతా ఒక్క నైట్ లోనే జరగడం, పోలీస్ స్టేషన్ లో క్రైమ్, స్టేషన్ మీద రౌడీలు అటాక్ చేయడం, ఇవన్నీ చూస్తే ఖైదీ మూవీ గుర్తొస్తుంది. అలాగే ఫైట్ సీక్వెన్సెస్ కానీ డైరెక్షన్ కానీ చూస్తే లోకేష్ కనగరాజ్ షేడ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే సాంగ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మూవీ మంచి పేసింగ్ తో రన్ అవుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే హీరో కిచ్చా సుదీప్ అదరగొట్టాడు. యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ అన్ని ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఎప్పట్లాగానే నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్ లో బాగా చేశారు. పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా చేసిన ఇలవరాసుకి మంచి రోల్ దొరికింది. దాన్ని ఆయన పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఇక మన సునీల్ కి సేమ్ డిఫాల్ట్ రౌడీ గ్యాంగ్ లీడర్ రోల్. ఆయనకేమో గానీ నెగిటివ్ రోల్స్ లో చూసి చూసి మనకు బోర్ కొడుతుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ ని జస్టిఫై చేశారు. టెక్నికల్ గా కూడా మూవీ బాగుంది. శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ, అజ్నీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ ఎలివేషన్ కి బాగా హెల్ప్ అయ్యాయి. విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. గణేష్ బాబు ఎడిటింగ్ కూడా మూవీకి బాగా హెల్ప్ అయింది. మూవీలో ప్లస్లు అయితే స్టోరీ, డైరెక్షన్, బీజిఎం. మైనస్లు అయితే టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ. ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చింది. మీరు యాక్షన్ మూవీ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.